సినిమాకి వచ్చారు. ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యారా? ఒక సినీ అభిమానిగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గాని అవన్నీ. అయితే మూవీ చాలా బాగుంది. ఇప్పుడు 2 గంటల 59 నిమిషాల పాటు మనల్ని థియేటర్లో కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. చాలా గ్యాప్ తీసుకుని సుకుమార్ గారు ఈ ప్రాజెక్ట్ చేయటం అండ్ పుష్ప టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ మొత్తం అన్ని కూడా ఎక్స్‌పెక్టేషన్ పెంచినాయి. చాలా వరకు రీచ్ అయింది. మొత్తం ఎవ్రీథింగ్ నైస్. అసలు స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా టేకింగ్ బాగుంది, మొత్తం అంతా కూడా డిఓపి మొత్తం అన్నీ కూడా బాగానే తీశారు. యాక్టింగ్ పరంగా మొత్తం పర్ఫెక్ట్. అసలు అందరూ కూడా బాగా చేశారు. సునీల్ గారు రోల్ అయినా, అల్లు అర్జున్ గారు రోల్ అయినా, రష్మిక గారైనా, ఎవరైనా మొత్తం అందరూ కూడా ది బెస్ట్ ఇచ్చారు వాళ్ళ తరపున. అదే క్లైమాక్సే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. అల్లు అర్జున్ గారి బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట, సో అవన్నీ డైలాగ్ డెలివరీ అన్నీ ఎలా అనిపించినాయి మీకు? కొత్తగా అనిపించింది? అన్ని కొత్తగా అనిపించాయి. ఆయన స్లాంగ్, ఆ చిత్తూరు స్లాంగ్ మొత్తాన్ని వాడుతూ వచ్చారు మొత్తం త్రూ అవుట్ ద మూవీ. అది నాకు బాగా అనిపించింది. మొత్తం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అబ్బా. మూవీలో చాలా బాగా తీసుకున్నారు. ఫస్ట్ సీన్ నుంచి సుకుమార్ గారు తన మార్క్ ఏంటో చూపించారు. అంటే ఎక్కడో జపాన్ నుంచి మొదలుపెట్టి చిత్తూరు తీసుకొచ్చారు ఎర్రచందనం అనే టాపిక్ని. ఆ తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సుకుమార్ గారి మార్క్ అయితే మనకు క్లియర్ కనబడుతుంది. ఎవ్రీ వన్ ఈజ్ పర్ఫెక్ట్. సింపుల్గా చెప్పాలంటే క్లైమాక్స్ కాదు, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ ఇది. రెండోది వణికిస్తుంది లిటరల్లీ ఆయన పర్ఫార్మెన్స్కి బాడీని. అంటే ఒక కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అది. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం కూడా. చెప్తున్నాను కదా, ఆ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ గారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అబ్బా. అసలు లిటరల్లీ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అదైతే మాత్రం. దానికోసం ఎంత చెప్పు తక్కువే. అసలు శరీరం ఇట్లాగా జలధరిస్తుంటుంది, ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంటుంది. వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా ఉండదు. అక్కడ జరిగే ఆ ఫైట్ సీక్వెన్స్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ సీక్వెన్స్ అంతా కూడా అసలు 2 కూడా అసలు. అండ్ సెకండ్ హాఫ్లో మనకి ఏంటంటే స్టోరీ రిలేటెడ్గా చాలా పాయింట్స్ ఉంటాయి. ఒక సబ్స్క్రైబర్